హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకొక వ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చేసాను. చాలా రోజులు అయింది జనరల్ వ్లాగ్స్ చేయక. సో ఈరోజు అయితే మాది 9th ఇయర్ యానివర్సరీ. సో మార్నింగ్కి మేము ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి వచ్చేసాము. అప్పటికి పిల్లలు లేవలేదన్నమాట. సో వాళ్ళు లేచేలోపు మేమైతే దర్శనం చేసుకొని వద్దామనేసి టెంపుల్కి వచ్చాము. ఇంటికి దగ్గరలోనే మరకత వినాయకుని గుడి ఉంటుంది. ఆ గుడికి అయితే వచ్చాము. వచ్చిన తర్వాత మొక్కేసుకొని వెళ్ళిపోయామన్నమాట ఇంటికి వెళ్ళగానే కేక్ కటింగ్ అయిందనమాట. ఎందుకు ఇంత తొందరగా కేక్ కటింగ్ అంటే, కేక్ కటింగ్ అయిపోగానే మేము రిసార్ట్కి వెళ్దామని బుక్ చేసుకున్నాము. అది అరణ్య రిసార్ట్ షామీర్పేటలో ఉంది. సో మేము అది బుక్ చేసుకున్నాము. అందుకే తొందరగా కేక్ కట్ చేయడం కంప్లీట్ చేసుకొని ఇంకా రిసార్ట్కి అయితే బయలుదేరాము. యాక్చువల్గా చెక్ ఇన్ 1 o'clock ఉందన్నమాట. మేమైతే అరణ్య రిసార్ట్కి వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత అక్కడ వ్యూ అయితే ఇలా ఉంది. రైట్ సైడ్ ఇలా డీర్ ఉందన్నమాట. లెఫ్ట్ సైడ్ అయితే చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నాయి. అక్కడైతే ఫోటో దిగిపించాను నేను ఆర్యని. చాలా బాగా వచ్చిందన్నమాట. ఇట్లా ఫోటోజెనిక్గా చాలా బాగుంది వ్యూ అయితే. ఇలా అయితే లెఫ్ట్ సైడ్ చిన్న టెంపుల్ ఉంది. అలాగే రైట్ సైడ్ అయితే రిసెప్షన్ ఉందన్నమాట. రిసెప్షన్లోకి అయితే ఎంటర్ అయ్యాము. రిసెప్షన్లో ఇక్కడ ఒక వ్యూ ఉంది, వాటర్ ఫాల్స్ వ్యూ బాగుందన్నమాట. అప్పుడే మేము ఎంటర్ అయ్యాం కదా. ఎంటర్ అవ్వగానే వాటర్ ఫాల్స్ అయితే ఓపెన్ చేశారు. వ్యూ అయితే చాలా బాగుంది. మాకు ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, మాకు చెక్ ఇన్ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అవన్నీ అయిపోయేలోపు పిల్లలు అయితే కొంచెం వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే ఒక రౌండ్ వీడియో తీసుకున్నాను, ఎలా ఉందా అని చెప్పేసి చూశాను. అన్ని చెట్ల మధ్యలో రిసార్ట్ లాగా అనిపించింది. చాలా బాగుంది. సిటీకి దూరంగా ఉంది కదా షామీర్పేట. సిటీకి దూరంగా ఉండేసరికి చాలా ప్రశాంతంగా అనిపించింది. మొత్తం చెట్లు చాలా బాగా అనిపించింది. సో ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి నేను కూడా వెళ్ళాను. ఇంకా వాళ్ళు వెల్కమ్ డ్రింక్ ఇస్తారు కదా మనకి ఫార్మాలిటీస్, చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అయిపోయిన తర్వాత మాకైతే వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. వెల్కమ్ డ్రింక్ ఇచ్చిన తర్వాత మేమైతే ఆ వ్యూ చూస్తూ, వాటర్ ఫాల్స్ వ్యూ చూస్తూ ఇంకా మేము వెల్కమ్ డ్రింక్ అయితే ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది వాటర్ ఫాల్స్ ఎగ్జాక్ట్ వాటర్ ఫాల్స్ మీదనే ఒక రూమ్ ఉందన్నమాట. అసలు అది తెలుసుంటే అక్కడ తీసుకునే వాళ్ళం కదా అనిపించింది. నిజంగా చాలా బాగుంది. ఆ రూమ్ వాళ్ళకైతే వ్యూ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఫార్మాలిటీస్ అయిపోయిన తర్వాత మాకైతే రూమ్ హ్యాండ్ ఓవర్ చేశారు. రూమ్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మేమైతే రూమ్కి వెళ్ళిపోతున్నాము. ఎగ్జాక్ట్ కిడ్స్ ప్లే జోన్ అపోజిటే రూమ్ ఉంది. సో ఇంకా కిడ్స్ చూస్తే ఊరుకుంటారా. ఫస్ట్ అయితే రూమ్కి ఎంటర్ అయిపోయి లగేజ్ మొత్తం రూమ్లో పెట్టేసిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత వెళ్దాము కిడ్స్ ప్లే జోన్కి అని అనుకున్నాము. సో ఇలా అయితే రూమ్ అయితే బాగుంది. ఒక సోఫా ఉంది, బెడ్ అండ్ అలాగే టీవీ, వైఫై కనెక్షన్, అలాగే కాఫీ ప్యాకెట్స్ రెగ్యులర్గా అన్ని రిసార్ట్స్లలో ఆర్ హోటల్స్లో ఉంటాయి కదా, అలానే ఉంది. ఇంకా బాల్కనీ కూడా ఇచ్చారు. బాల్కనీలో వ్యూ అంటూ ఇలా లేక్ వ్యూ అలా ఏం లేదు, నార్మల్గానే ఉంది. ఇంకా కొన్నిటికి లేక్ వ్యూస్ ఉన్నాయంట, కొన్నిటికేమో పూల్ వ్యూస్ ఉన్నాయని అన్నారు. సో మా దానికైతే ఏమీ రాలేదు. బాల్కనీలోకి వస్తే జస్ట్ వేరే కాటేజెస్ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. మాది కాటేజ్ రూమ్. ఇంకా బిల్డర్ రూమ్ అని వేరే ఉంటుంది. ఇంకా చాలా రూమ్స్ ఉన్నాయన్నమాట. మాదైతే కాటేజ్ రూమ్ తీసుకున్నాం మేము. ఇంకా నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మేమైతే ప్లే జోన్కి వచ్చాము. అప్పటికి 12:45 ఏమో అయిందనమాట. మాకు చెక్ ఇన్ 1 o'clockకి. ఇంకా అంత ఫార్మాలిటీస్ పూర్తి చేసేసుకొని మేము రూమ్కి ఎంటర్ అయిపోయి ఇంకా ప్లే జోన్కి వచ్చేసరికి 1:15 అలా అయింది. ఇంకా కొంతసేపు ప్లే జోన్లో ఆడుకున్న తర్వాత లంచ్కి వెళ్దాం అనుకున్నాము. కొంతసేపు అయితే పిల్లలు ఆడుకున్నారనమాట అక్కడ ప్లే జోన్లో. ఆడుకున్న తర్వాత ఒక్కసారి అసలు ఇంకా ఏముంటాయి అని చెప్పేసి ఒక్కసారి చూద్దాం అనుకున్నాము. ఇంకా రూమ్స్ ఎలా ఉంటాయి, ఇలా ఇవి బిల్డర్ రూమ్స్ అనుకుంటా. ఇలా బిల్డర్ రూమ్స్ అంటే ఇక్కడ పైన ఉన్నాయన్నమాట, ఫస్ట్ ఫ్లోర్లో అలా ఉన్నాయన్నమాట బిల్డర్ రూమ్స్ అని. ఇంకా వాటికి అపోజిట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది. ఒకసారి స్విమ్మింగ్ పూల్స్ ఎలా యాక్చువల్గా పిల్లలకి ఇంకేముంటుంది రిసార్ట్ అంటే స్విమ్మింగ్ పూల్ ఇంకా ప్లే జోన్. స్విమ్మింగ్ పూల్ చూడగానే ఎగ్జైట్ అయిపోయాడు అనమాట. అయితే ఈవినింగ్ వద్దాము, లంచ్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా రావద్దు కదా అనేసి చెప్తే ఫస్ట్ అయితే లంచ్కి వచ్చేసాము. ఇలా 2 sections ఉన్నాయన్నమాట. ఒక దగ్గర బఫే, ఇంకొక దగ్గర నార్మల్గా మనం ఆర్డర్ చేసుకొని తినచ్చు. సో నేను బఫేకి వెళ్ళాము మేము. అది వీడియో తీయలేదు నేను, రేపు తీస్తాను. ఇంకా నెక్స్ట్ అయితే
ఒక 1 అవర్ అయితే మేము తినగానే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళొద్దు కదా, ఒక 1 అవర్ అయితే అలా రెస్ట్ తీసుకున్న తర్వాత స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చాము. స్విమ్మింగ్ పూల్కి ఇంకా పిల్లల డ్రెస్ చేంజ్ చేసుకొని స్విమ్మింగ్ పూల్కి వచ్చిన తర్వాత కొంతసేపు ఒక 1 అవర్ పిల్లలు ఆడుకున్నారనమాట స్విమ్మింగ్ పూల్లో. ఆడుకున్న తర్వాత ఇక్కడ స్విమ్మింగ్ పూల్కి పక్కకే ఒకటి సిటీ వ్యూ ఉంటుంది అన్నారు. అనగానే ఒకసారి చూద్దాము అనేసి ఒక్కసారి అయితే మేము ఎక్కాము, చూసాము. అంత సిటీ వ్యూ ఉందన్నమాట, అన్ని ట్రీస్ అలా చాలా బాగుందన్నమాట. సో అక్కడ మనకి మొత్తం కాటేజెస్, అవి బిల్డర్ హౌస్లు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి అనమాట. చాలా బాగా అనిపించింది వ్యూ అయితే పైకి ఎక్కిన తర్వాత. ఇదంతా వ్యూ చూసిన తర్వాత నెక్స్ట్ అయితే మళ్ళీ మేము ఇంకా స్విమ్మింగ్ పూల్ అయిపోయింది కదా, ఇంకా మళ్ళీ డ్రెస్ చేంజెస్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ప్లే జోన్కి అయితే వెళ్ళామన్నమాట. ప్లే జోన్కి వెళ్ళిన తర్వాత ఇంకొంచెంసేపు పిల్లలైతే ఆడుకున్నారు. అప్పటికి ఈవినింగ్ అయిపోతుంది అనమాట. ఇంకా కొంచెంసేపు ఆడుకున్న తర్వాత ఇంకా డిన్నర్కి వెళ్దామని అనుకున్నాము. సో ఇలా అయితే కొంచెంసేపు ఆడుకున్నారు పిల్లలు. బట్ చాలా బాగుందండి, నేచర్కి దగ్గరగా అనిపించింది. సో మీకు డే 2 వీడియో రేపు నేను పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.